మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని, కాలేజ్ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలని, గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పటం దురదృష్టకరమన్నారు. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తాను ఏ పార్టీ మారటం లేదని, పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలన్నారు. 2014 నుంచి 19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారని, పార్టీ మారటం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ఎవరు క్షమించరని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయిలు లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు. జనక్ ప్రసాద్ అన్న గారికి